నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. బాదం మడత పూరి తయారీ విధానం అండి. ఈరోజు చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి స్కూళ్ళు మొదలైనవి కాబట్టి ఇంటికి వచ్చేటప్పటికి మనం ఏదోటి తయారు చేసి పెట్టుకోవాలి, వాళ్ళకి ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇలా మడత పూరి చేసుకుని పెట్టుకున్నామంటే 4-5 రోజులైతే ఒక వారం రోజుల పాటు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. చూడండి, పైకి కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, కరకరలాడుతూ ఉంది. తింటుంటే సాఫ్ట్గా చాలా టేస్ట్గా చాలా బాగుందండి. దీనికైతే నేను మైదా తీసుకున్నాను ఫ్రెండ్స్. మైదా అయితే ఇలా తీసుకున్నాను. మీరైతే ఇందులో దీని బదులు మైదాకు బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. రెండు కప్పుల మైదా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను అన్నీ కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను కాబట్టి చూడండి, 2 కప్పుల మైదా. దీనికి మనం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా 2 చెంచాలు, పెద్ద చెంచా తీసుకొని 2 చెంచాలు అయితే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. రుచికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకొని నెయ్యి సాల్ట్ పిండికి బాగా పట్టించుకోవాలి. మనం ఇలా ముద్ద చుట్టామంటే ముద్ద అవ్వాలి. అలా ముద్ద అయ్యే వరకు మనం బాగా కలపాలి, పట్టించాలి పిండికి. చూడండి, ఇలా పట్టించాక ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలండి. మరి జ్యూసీగా రాకూడదు, గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీకి ఎలా చేస్తామో అలా కొంచెం గట్టిగా చేసుకోవాలండి. చపాతీ కంటే చపాతీకి కొంచెం మీడియంగా చేస్తాము. ఇది ఇంకా కొంచెం గట్టిగా చేసుకోవాలి ముద్ద. బాదం మడత పూరి అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎన్ని తిన్నా తనివి తీరదండి, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మునివేళ్ళతో అయితే కలుపుకోవాలి. ముద్దను బాగా మర్దన చేయాలండి, మర్దన చేసి కలపాలి. సాఫ్ట్గా కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలిపేసేసి ఇలా మునివేళ్ళతో అయితే కలుపుకోవాలండి. ఇలా నొక్కేసి ఇలా పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానికి 2 కప్పుల పిండికి 1 కప్పు చక్కెర వేస్తానండి. హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు చక్కెరకి హాఫ్ కప్పు వాటర్. పాకం పట్టేసి పక్కన పెట్టేసి అప్పుడు మడత పూరీలు అయితే ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. స్వీట్ షాప్ స్టైల్లో అయితే ఇవి ఉంటాయి, అంత బాగుంటాయండి. బాదం మడత పూరి సూపర్ టేస్ట్ అండి, అదురుతుంది. ఒకసారి పెట్టామంటే పిల్లలు ఇదే కావాలంటారు, అంత బాగుంటుందండి. ఇందులో యాలక్కాయలు చెదగొట్టి వేసుకోవాలి. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, చాలు. ఇలా అయితే చాలు, లైట్గా వచ్చిందండి తీగ పాకం. ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుదాం. ఒక చెక్క లెమన్ జ్యూస్ పిండుకోవాలి. పాకం చిక్కబడకుండా ఉంటుంది, పలసగా ఉంటుందండి. అది దించేసి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద అయితే పూరీకి ఆయిల్ పెడదామండి. బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీట్ అయ్యేటప్పటికి
సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. ఒకసారి బాగా మళ్ళీ మునివేళ్ళతో నొక్కి కలపాలండి. కలిపేసి ఇలా పూరికి ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మర్దన చేసేయాలండి. సాఫ్ట్గా మర్దన చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనం పెద్ద చపాతీగా చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. పెద్ద చపాతీగా మనం పలసగా వత్తాలండి. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ పొడిపిండి ఎక్కువ వేసుకోకూడదండి. పొడిపిండి ఎక్కువ వేసామంటే నూనెలో గసి వచ్చేస్తుంది కాబట్టి మనం తక్కువగా పిండి వేసుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా కలిపిన మూల బాగుందండి. చూడండి ఈ టైప్లో వస్తుంది చపాతీ. ఇలా నేను ఈ గిన్నె అయితే తీసుకుని 3 పూరీలుగా తీసానండి. ఒక చపాతీకి 3 పూరీలు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ అండి. హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్నీ పూర్తయిపోతాయి మనకి ఈ పనులన్నీ. అంత ఈజీగా ఉంటుందండి ఈ పూరి. మడత పూరి, బాదం మడత పూరి. టేస్ట్ అయితే అదురుతుందండి. అచ్చంగా మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా, ఆ టైప్లోనే ఉంటాయండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక వారం రోజుల పాటు పిల్లలకి స్నాక్స్ నిలుపుకోకర్లా. కొంచెం చివర్లో ఒత్తుకోవాలండి. ఒత్తుకుని వేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా ఇలా చేసుకుంటే సమానంగా బాగుంటాయండి. సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి. అంత టేస్ట్గా ఉంటాయి, అంత బాగుంటాయి. అలాగే దీనికి బదులు మీరు మైదాకు బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే వీడియో కోసమని ఇలా మైదా వేసానండి. ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు. ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఫోర్క్ లేకపోతే టూత్పిక్తో పెట్టుకోవచ్చండి ఘాట్లు. ఇలా పెట్టేసి పొంగకుండా ఉంటాయి. ఇలా పెట్టామంటే పొంగకుండా ఉంటాయి. పొంగకూడదు కాబట్టి ఇవి ఇలా పెట్టుకోవాలి. టూత్పిక్ ఉంటే దాంతో, లేకపోతే ఫోర్క్తో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొంగకూడదండి ఇవి. పొంగినవి అంటే మనం పాకంలో వేసినప్పుడు విడిపోతాయి. కొంచెం ఒత్తుకోవాలండి. చివర్లో అయితే కొద్దిగా ఒత్తుకోవాలి. ఫోర్క్తో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. టూత్పిక్ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఫోర్క్ అవైలబుల్ లేని వాళ్ళు టూత్పిక్తో పెట్టుకోవచ్చు. ఆయిల్ సిమ్లో పెట్టుకొని బాదం పప్పు, జీడిపప్పు చిన్నగా కట్ చేసి పాకంలో వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అందుట్లో మనం మడత పూరి వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సూపర్గా ఉంటాయి ఇవి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే పూరి అండి. ఇవైతే ఒక వారం రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి బయటే పెట్టేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో అవి పెట్టుకునే అవసరం ఉండదండి. ఇవి ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టేసుకుని పైన పెట్టుకున్నామంటే ఒక వారం రోజుల పాటు ఎలా తిన్నా సూపర్గా ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఎప్పుడూ ఒకే రకం చేసుకోకుండా ఇలా రకరకాలుగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసి పెట్టామంటే రాగానే ఫస్ట్ ఇవే వెతుక్కుంటారు. అంత బాగుంటాయండి.
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో అమూల్యం. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థం కాదు కాబట్టి లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చింది, ఎలా ఉన్నది అని మీరు కూడా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి. తీసేసుకుని పాకంలో వేసేసుకుందాము. మొత్తం పాకంలో వేసేసుకుని మెల్లిగా టర్న్ చేసుకుంటూ పాకం అంతా పట్టేంత వరకు ఒక 10 సెకండ్లు అయితే ఉంచుకోవాలండి. ఎక్కువ ఉంచే అవసరం లేదు, మెత్తగా అయిపోతాయి. ఒక 10 సెకండ్లు మొత్తం ములిగాక ఒక 10 సెకండ్లు ఉంచుకుంటే సరిపోతుందండి. మొత్తం టర్న్ చేసుకోవాలి. టర్న్ ఓవర్న చేసుకొని 10 సెకండ్లు ఉంచుకుని మళ్ళీ మనం వేరే ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవాలి. మిగతావి కూడా వేసేసుకోవాలండి. మిగతా పూరీలు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడిపోయినా బాగోవండి. కరెక్ట్గా చూసుకోవాలి మనం. గోల్డెన్ కలర్ వచ్చినాయి అంటే తీసేసుకోవచ్చు. మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయి అంత టేస్ట్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. చాలా టేస్ట్తో అద్దరిందండి. నేనైతే ఆల్రెడీ ట్రై చేసి మీకు చెప్తున్నాను. బెల్లం పాకం కూడా పెట్టుకోవచ్చు అండి. మనం ఇంట్లోకి బెల్లం పాకంతో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను వీడియో కోసం అయితే ఇలా చక్కెర పాకం పెట్టాను. అలాగే మైదా పిండి వాడానండి. ఇంట్లోకి మనం సొంతంగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే ఎక్కువగా గోధుమ పిండి బెల్లంతోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. టేస్ట్లో అయితే అదురుతాయండి. అలాగే చాలా మంచిదండి. ఇవి తినడానికి సూపర్గా ఉంటుంది. బాదం పలుకులతో పైన గార్నిష్ చేసుకోవాలి. బాదం మడత పూరి, బాదం మడత స్వీట్ పూరి అండి. సూపర్గా ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు. చూడండి, ఇవి చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగున్నాయి. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత బాగున్నాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.